కష్టాన్ని నమ్ముకునేవాడు వినీలాకాశంలో వెలిగే సూర్యుడంతటి వాడంట. శ్రమనే శ్వాసగా మార్చుకున్నవాడు శిఖరాలే చేరుకుంటాడంట. విజయం అంటే అలసట కాదు, అది ప్రయత్నం అంట. చెమటను చిందించేవాడు చల్లని చంద్రుడంతటి వాడంట. కాయ కష్టాన్ని నమ్ముకునేవాడు వినీలాకాశంలో వెలిగే సూర్యుడంతటి వాడంట. శ్రమనే శ్వాసగా మార్చుకున్నవాడు శిఖరాలే చేరుకుంటాడంట. విజయం అంటే అలసట కాదు, అది ప్రయత్నం అంట. జీవితాన్ని గెలుస్తాడంట. చెమటను చిందించేవాడు చల్లని చంద్రుడంతటి వాడంట. కాయ కష్టాన్ని నమ్ముకునేవాడు వినీలాకాశంలో వెలిగే సూర్యుడంతటి వాడంట. శ్రమనే శ్వాసగా మార్చుకున్నవాడు శిఖరాలే చేరుకుంటాడంట. విజయం అంటే అలసట కాదు, అది ప్రయత్నం అంట. కష్టం రాత కాదు, అది మార్గం చూపే దీపమంట. ఆ మార్గం నడిచిన వాడికే ఆకాశం తల వంచుతుందంట. ఆశల గుండెల్లో అగ్ని రగిలితే ఆలస్యమాగిపోతుందంట. ప్రయత్నమే దేవుడైతే విజయం తప్పకుండా వస్తుందంట. చెమటను చిందించేవాడు చల్లని చంద్రుడంతటి వాడంట. కాయ కష్టాన్ని నమ్ముకునేవాడు వినీలాకాశంలో వెలిగే సూర్యుడంతటి వాడంట. శ్రమని శ్వాసగా మార్చుకున్నవాడు శిఖరాలే చేరుకుంటాడంట. విజయం అంటే అలసట కాదు, అది ప్రయత్నం అంట. చెమటే సింధూరమై శ్రమే పూజగా మారిన చోట మనిషి జీవితం ఒక మహాగాథగా వెలుగుతుందంట. నమ్మకమే ఆయుధమైతే భయం దూరమై పోతుందంట. నిశ్చయంతో నడిచిన వాడే శిఖరాన్ని తాకుతాడంట. చెమటను చిందించేవాడు చల్లని చంద్రుడంతటి వాడంట. కాయ కష్టాన్ని నమ్ముకునేవాడు వినీలాకాశంలో వెలిగే సూర్యుడంతటి వాడంట. శ్రమనే శ్వాసగా మార్చుకున్నవాడు శిఖరాలే చేరుకుంటాడంట. విజయం అంటే అలసట కాదు, అది ప్రయత్నం అంట. చెమటను చిందించేవాడే చంద్రుడంతటి
చెమటను చిందించేవాడు చల్లని చంద్రుడంతటి వాడంట వినీలాకాశంలో నిత్యం వెలిగే సూర్యుడంతటి వాడంట